హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఈరోజు చేదు లేకుండా కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా కాకరకాయని ఇలా శుభ్రం చేసుకొని రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా పోసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, వాటిని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కొద్దిగా వేయాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, కాకరకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కాసేపు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చింతపండు గుజ్జులో కాసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, చింతపండు గుజ్జులో కాకరకాయ బాగా ఉడుకుతూ ఉంది. బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మూత తీసి. ఇప్పుడు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. చింతపండు గుజ్జులో కాకరకాయ ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా మెంతి పొడి కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుకొని కాసేపు ఉంచాలి. కాకరకాయ ఉడికింది ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. లేదు కాబట్టి నేను వేయలేదు ఫ్రెండ్స్. మీకు బెల్లం కావాలంటే ఒక చిన్న ముక్క వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వేయలేదు. వేయకుండానే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేను ఒకసారి టేస్ట్ చూడండి ఎలా ఉందో. టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది.